తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లవుతోంది. కానీ పార్టీ కోసం పనిచేసి సీట్లు త్యాగం చేసిన నేతలకు మాత్రం ఇంతవరకు న్యాయం జరగలేదు. అటువంటి వారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. తన విషయంలో నాయకత్వం సరైన రీతిలో వ్యవహరించడం లేదని ఆయన తన అనుచరుల వద్ద బాధపడుతున్నారు. ఈ విషయంలో ఒకరిద్దరు నేతలు కలుగజేసుకుని నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. దీంతో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి దేవినేని పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీతో పాటు రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలో తన పేరు వినిపిస్తుందని, తర్వాత పట్టించుకునేవారు కరువవుతున్నారని, పార్టీ కోసం త్యాగం చేస్తే తనకు కనీసం గుర్తింపు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే చంద్రబాబు దేవినేనికి గట్టి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవినేని తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్. చంద్రబాబుతో పాటు లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. అటువంటి నాయకుడు చెప్పడంతో టికెట్ త్యాగం చేశారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ వదులుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన మరుక్షణం కీలక పదవిస్తామన్న హామీ 2 ఏళ్లవుతున్న కార్యరూపం దాల్చడం లేదు. తప్పకుండా తనకు న్యాయం చేస్తారని ఎప్పటికప్పుడు సముదాయించుకుంటూ వస్తున్నారు దేవినేని. జూన్లో 4 రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ చేస్తారు. అందులో టీడీపీకి చెందిన ఒక పదవి పాత నేతకు కొనసాగిస్తారు. ఒక పదవి పోటీ ఉంది. రకరకాల పేర్లు వినిపిస్తున్న తరుణంలో దేవినేనికి ఆ పదవి దక్కుతుందని అనుకుంటున్నారు.